మీరు ముందుగా వచ్చారా పరిశ్రమకి, కోట రామకృష్ణ గారు ముందుగా వచ్చారు? నేనే ముందు వచ్చాను. మీరే ముందు వచ్చారు. అది ఎలా జరిగింది? అది ఎలా జరిగిందంటే అండి, నన్ను నాన్నగారు MBBSకి పంపించాలని కోట రామకృష్ణ, నేను, వద్దింశెట్టి సుబ్రహ్మణ్యం, బొండాడ మురళి అని నలుగురు కలిసి ఒక రూమ్ తీసుకొని చదువుకునేవాళ్ళు. వాళ్ళు మీకు ఇళ్ళు ఉన్నాయి కదా, రూమ్ ఎందుకు తీసుకోవాలి అని ఒక ప్రశ్న రావచ్చు. అందరికీ ఇళ్ళు ఉన్నాయి, కానీ అన్ని ఉమ్మడి కుటుంబాలు, అందరం పెద్ద కుటుంబాలు, చదువుకోలేము కాబట్టి సెపరేట్ రూమ్ కావాలి కాబట్టి నలుగురు కలిసి రూమ్ తీసుకున్నాం. రామకృష్ణ తాపత్రయం ఎప్పుడు ఆర్టిస్టే. కోట రామకృష్ణ అతను సినిమా రంగానికి వెళ్ళాలని, ముందు నాటక రంగంలో బాగా అనుభవం గడించాను. మాకు చాలా డిస్టర్బెన్స్గా ఉండేది రూమ్లో. మేము తిట్టేవాళ్ళం, రామకృష్ణ ఏమయ్యా నువ్వు ప్రాణం తీస్తున్నావు, వద్దయ్యా నువ్వు వెళ్ళిపో, నువ్వు రూమ్ నుంచి అనేవాళ్ళం. అయినా వెళ్ళేవాడు కాదు. అది కాదు అది ఇది అనేవాడు. సరే అలాగ వచ్చేవాడు. సడన్గా ఎప్పుడైతే నాకు MBBSకి సీట్ రాలేదో, హైయెస్ట్ మార్కులు వచ్చి కూడా 86% వచ్చి కూడా ఆ ఏడాది 86-7 పైనే వచ్చిన వాళ్ళందరికీ సీట్లు వచ్చినాయి, కానీ నాకు రాలేదు. అలా మిస్ అయింది. అలా మిస్ అయిందండి. అంటే తలందన్ని కూడా ఒకడు ఉంటే తాడిందని కూడా ఉంటాడంటారు. మనం 86 వచ్చిందని మనం గర్వపడకూడదు అని నీతి అండి. గురుగారు డైలాగ్, దాసనారాయణ గారి డైలాగ్, జగత్ కిలాడిలో. సృష్టిలో ఎప్పుడూ అదే సార్. మనం చాలా గొప్పడు కూడా పొరపాటు, మనల్ని మించిన వాడు ఉంటాడు డెఫినెట్గా. సో రాలేదు, డిసప్పాయింట్ అయ్యి నేను మానేశానండి. చదవడం మానేస్తున్నాను నాన్నగారితో చెప్పేశాను. నాన్నగారు బాగా డిసప్పాయింట్ అయిపోయారు. డిగ్రీ చదివి కూడా BSc చదివి MBBSకి వెళ్ళొచ్చు అని నాన్నగారు ప్రపోజల్ పెట్టారు. నేను చదవను. నాన్నగారు సాటిస్ఫాక్షన్ కోసం ఇంకా BScలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయినా పుస్తకాలు కొనుక్కోకుండా, సినిమాలో మనం చూపిస్తామే హీరో ఒక్క పుస్తకమే పట్టుకెళ్తాడు, మిగిలిన వాళ్ళందరూ 3 పుస్తకాలు వస్తామని ఈడి ఓ పుస్తకం అవును, అలాగే వెళ్ళేవాడిని నేనండి. ఎందుకంటే చదవడం ఇష్టం లేదు కాబట్టి. ఇది గ్రహించారు నాన్నగారు, వద్దు ఇంక సెకండ్ ఇయర్ డిస్కంటిన్యూ చేయించి, నేను ఫోటోలు బాగా తీసేవాడిని, ఫోటోగ్రఫీలో జాయిన్ చేద్దామని. అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని అనుకుంటే మిద్దె రామారావు గారు, మిద్దె జగన్నాథరావు గారు, SVS ఫిలిమ్స్, టాప్ డబ్బుకు లోకం దాసోహం, నిండు హృదయాలు, నిండు మనసులు, చాలా డబ్బు, చాలా సినిమాలు అసలు వాళ్ళండి. ఆయన బంధువు ఈయన మా కృష్ణాజీ గారు. మేము అందరం ఒకటే కమ్యూనిటీ. తెలుసు. కృష్ణాజీ గారు మమ్మల్ని, నాన్నగారిని, నన్ను తీసుకుని మద్రాసు వచ్చారు. అలా కృష్ణాజీ గారు మిద్దె జగన్నాథ్, ఆయన మిమ్మల్ని మిద్దె జగన్నాథరావు తీసుకొచ్చారు. మిద్దె జగన్నాథరావు గారి దగ్గర తీసుకొచ్చారు. మా నాన్నగారు నేను కలిసి మద్రాసులో కోళ్ళ సత్యం గారు, వంగ అప్పారావు గారు ఉన్నారండి, వారిని కలిసాం. వారి ద్వారా అక్కడికి వెళితే ఆయన కూర్చోబెట్టి క్లాస్ పీకాడు. ఆయన ఎందుకంటే సినిమా ఫీల్డ్, హాయిగా డాక్టర్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది జీవితం, ఇది నిలకడలేని జీవితం, అలాగిలాగా అని చెప్పుకొచ్చారు. ఆయన చెప్పుకొస్తే దాని మీద ఆ రోజు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు సార్ ఆయన. అది ఇప్పటికీ నాకు మైండ్లో ఉంది, చాలా మందికి చెప్తా ఉంటాను. మోలీ చేసేవాడు ఓ సింగిల్ తాడు మీద కర్ర పట్టుకుని నడుస్తూ ఉంటాడండి. వాడు నడుస్తున్నంతసేపు తప్పట్లు కొడతారట, వాడు పడిపోతారట అని జనం వెళ్ళిపోతారటండి. సినిమా ఫీల్డ్ అదే పరిస్థితి. అద్భుతం, గొప్పగా చెప్పాడండి. అంచేత వద్దు బాబు ఇది అని చెప్పాడండి. మా నాన్నగారు చెప్పారు, లేదండి నేను చెప్పాను మ్యాక్సిమం కుదరట్లేదు అది ఇది అంటే. అయితే ఓ పని చేస్తాను, కెమెరా డిపార్ట్మెంట్లో పెట్టమంటాను కదా SS లాల్ గారి దగ్గర. ఓకే, ఈ సినిమా ఇప్పుడు రన్నింగ్లో ఓ సినిమా ఉంది కాబట్టి ఇది అయిపోయింది, నెక్స్ట్ సినిమాకి పెడతాను, తర్వాత రండి అన్నారు. ఓకే వచ్చి ఎలాగ వచ్చాం కదా అని చెప్పి కేతా గారిని, పబ్లిసిటీ కేతా గారు ఐడియా, కేతా సాంబమూర్తి గారు, కేతా గారిని, వారి శిష్యులు ఈశ్వర్ గారు, గంగాధర్ గారు, ఎస్ వారిని, మా నాన్నగారు ఫ్రెండ్ అండి ఆయన కేతా గారు, వారిని, మా గురువు గారు దాసనారాయణరావు గారిని, ఇలా కొంతమంది ప్రముఖులు కలిసేవాడిని. కలిసినప్పుడు కేతా గారు, గురువు గారు ఒకే మాట చెప్పారు. ఏమని చెప్పారంటే, ఓ పని చేద్దాం, చదువుకున్న కుర్రోడు, నాటకాలు ఆడాడు, నాటకాల అనుభవం ఉంది కాబట్టి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పెట్టాడు, కెమెరా డిపార్ట్మెంట్ వద్దు ఓకే అని చెప్పారు. అది సరే మరి ఎక్కడ పెడతాం మరి. ఆయన అప్పటికి డైలాగ్ రైటర్ గురువు గారు. అవును. సరే కేతా గారు అన్నారు, పుండరీకాక్ష గారు నాకు తెలుసు నేను చెప్తాను. గురువు గారు అన్నారు, నేను డైలాగులు రాస్తాను కాబట్టి నేను చెప్తాను అని చెప్పారు. చెప్పి ఆ సినిమాకి అప్రెంటిస్గా BV ప్రసాద్ గారు దగ్గర పెట్టారు సార్. అంత అలాగా నాకు జీవితం కెరీర్ స్టార్ట్ అయింది. మహమ్మద్ బిన్ తుగ్లక్ అండి. నాగభూషణం గారు, కృష్ణరాజు గారు ఇద్దరు. అది
తమిళ్ సూపర్ హిట్ సినిమా అండి. అక్కడ చో రామస్వామి గారు చేసి చో అండి. చోయే డైలాగులు ఆయన సెటైర్ బాగా రాస్తారు. ప్లస్ ఆయనే మెయిన్ క్యారెక్టర్ అందులో. రమాప్రభ గారు కూడా అద్భుతమైన పాత్ర ఆవిడ, దాంట్లో అద్భుతమైన పాత్ర అండి రమాప్రభ. నాగయ్య గారు, రమాప్రభ గారు, రాజుబాబు, ఎంతమంది చక్కని ఆర్టిస్టులతో ఆ రోజుల్లో పనిచేశాను సార్ నేను. తర్వాత అదే సినిమాలో ఫస్ట్ టైం బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన పాడిన పాటకి అభినయం చేశారండి. అవును, ఆయన ఫస్ట్ తెర మీద కనిపించిన బాలసుబ్రహ్మణ్యం గారు. నేను ఆనందపడేవాడిని. అప్పటికి పాపులర్ కాదు బాలసుబ్రహ్మణ్యం గారు, వెరీ సింగర్, అప్కమింగ్. పాడుతా తీయగాకి నన్ను పిలిచినప్పుడు గెస్ట్ గా నేను వెళ్ళినప్పుడు నన్ను మీరు ఫస్ట్ టైం ఎక్కడ చూశారు అన్న లెవెల్లో అడిగితే అప్పుడు చెప్పారు మహమ్మద్ బీన్ తొక్కాట్లో మీరు వేషం వేశారు, దానికి నేను అప్రెంటిస్ సార్. చాలా ఆనందపడ్డాడు ఆయన. అలాగా కెరీర్ అలా స్టార్ట్ అయింది సార్ నాది. మొత్తం దర్శక శాఖలోకి అలా అడుగు పెట్టారు. ఆ తొలి అడుగులు అలా పడ్డాయి, తెలుగు అడుగులు అలా పడ్డాయి. మరి బివి ప్రసాద్ గారి దగ్గర నుంచి గురువు గారి దగ్గరికి వెళ్ళారా, లేకపోతే మధ్యలో ఇంకెక్కడైనా? లేదు, కేఎస్ఆర్ దాస్ గారి బివి ప్రసాద్ గారి దగ్గర పనిచేసిన తర్వాత ఆయనతో నాకు పెద్ద అటాచ్మెంట్ లేదు. ఎందుకంటే అప్రెంటిస్ కదా. బడ్రెడ్డి నరసింహారావు గారు చనిపోయారు. ఆయన అసోసియేట్ డైరెక్టర్. అసిస్టెంట్ డైరెక్టర్ సాగర్ గారు, ఆయన. తర్వాత నేను అప్రెంటిస్ని. ఎక్కువ అప్పట్లో ముగ్గురు కంటే ఎక్కువ ఉండేవారు కాదు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గర అప్పట్లో ముగ్గురే టోటల్ గా. సో నేను పెద్ద పని ఉండేది కదా, ఆ ఫైల్ తీసుకెళ్ళి అక్కడ పెట్టమను, ఈ ఫైల్ తీసి ఇక్కడ పెట్టమను, అది ఇది అని. సినిమా నాలెడ్జే నాకు లేదండి. సెట్ అనేది ఏది, లేకపోతే రియలిస్టిక్ లొకేషన్ ఏది అనేది కూడా నాకు పెద్ద అవగాహన ఉండేది కాదు అప్పట్లో. ఎందుకు అంటే ఎప్పుడు ఎంబీబీఎస్ అది పోయింది, మిస్ అయింది అన్నదే ఉంది. మిస్ అయింది, ప్లస్ దానికి వెళ్ళాలనే టార్గెట్ లో ఉండేవాళ్ళమే కదా తప్పించి దీనికి ఉండేది కాదండి ఎప్పుడు దాని తర్వాత నేను ఖాళీ అయిపోయాను. గురువు గారికి డైరెక్టర్ అవ్వలేదు, కాలేదు. నేను అంటే ఎంత జీరో నాలెడ్జీ తోటి ఆ సినిమాకి పనిచేసాను అనే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చెప్పండి. నాన్నగారు నన్ను మద్రాసులో వదిలిపెట్టి ఉండడం అనేది ఫస్ట్ టైం అండి. నేను అన్ని రోజులు ఆ నాన్నగారి దగ్గరే ఉండేవాడు. ఒక్క 1 year మాత్రం రాజమండ్రిలో చదివాను. రాజమండ్రి అంటే పాలకొల్లుకు 2.5 hours కాబట్టి ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు. కానీ మద్రాసు దూరం పాలకొల్లు నుంచి. ఇన్ని కార్డులు కొని ఆయన 2 address రాసేసి రేలంగి శ్రీరంగనాయకులు సో అడ్రస్, ఈ పక్కన ఫ్రమ్ అడ్రస్ రేలంగి నరసింహారావు. నేను కోడ సత్య గారి ఇంట్లో ఉన్నాను అప్పట్లో, వంగాప్పారావు గారి రూమ్లో ఉన్నాను. రాసేసి నేను క్షేమం అని, నువ్వు 2 రోజులకు ఒక కార్డు వేయరా, ఇంకేం వద్దు అని నాన్నగారు ఇన్ని కార్డులు ఇచ్చారండి. నాకు ఎక్కడండి సినిమా అనేది ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల దాకా ఉంటుందో అనే అవగాహన లేదు కదండి. నన్ను తెల్లారుజాము 5 o'clock పాండ్య బజార్లో వచ్చి ఆ శాంతా భవన్ అని ఉందండి టిఫిన్ సెంటర్, అక్కడ ఉండమనివ్వరు. ఆ బాయ్స్ వాళ్ళు టిఫిన్ తీసుకెళ్ళడానికి వచ్చేవారు. ఆ దాంట్లో నన్ను తీసుకెళ్ళేవారు నన్ను. అలాగే లాస్ట్ ట్రిప్లో నన్ను అందరూ ఆర్టిస్టులు వెళ్ళిపోయిన తర్వాత ఆఖరి ట్రిప్లో నన్ను పంపించేవారు 11ంటికి అంతకు, షూటింగ్ అయిపోయిన తర్వాత. ఇంకెక్కడ రాస్తానండి, వచ్చేసరికి కాళ్ళు లాగేసాయి, నిద్రపోతూ కాళ్ళు రాయలేదండి. మా నాన్నగారు 10 రోజుల తర్వాత మళ్ళీ సీరియస్గా లెటర్ రాశారు. ఏమిట్రా నువ్వు, ఏమైపోయావు, ఏంటో కార్డు నేను క్షేమని రాయిరా, అది ఇది అని. నేను ఫీల్ అయ్యాను. ఎలాగని ఈరోజు షూటింగ్ నుంచి వచ్చిన కూర్చుని లెటర్ రాయాలని కూర్చుని నేను క్షేమంగానే ఉన్నాను. పొద్దున 5 గంటలకు తీసుకెళ్తున్నారు, నేను 4 గంటలకు లేవాలి, సాయంత్రం వచ్చేసరికి 11 అయిపోతుంది, కాళ్ళు ఆగేస్తున్నాయి, నిలబడే ఉండాలి కదా, దానివల్ల ఉత్తరం రాయలేకపోతున్నాను నాన్నగారు, ఇంకేమీ లేదు అని చెప్పేసి నాన్నగారితో ఉత్తరం రాశాను. దీన్ని ఎక్కడ పోస్ట్ చేయాలి, నాకు ఆ వాతావరణం తెలియదు మద్రాసులో. ఇది ఆలోచించాను. అవును, మనం షూటింగ్ చేస్తాం కదా, అక్కడ పోస్టర్ బాగుంది కదా అని గుర్తుకొచ్చిందండి. వెళ్ళంటే ముందు వెయ్యాలి, చేత్తో పట్టు కూర్చునండి. ఆ బాయ్స్తో పాటు కారులో వెళ్ళాను. పోస్ట్ డబ్బాలు వేసానండి అక్కడ. ఈ లోపల బాయ్స్ వాళ్ళు టిఫిన్ అరేంజ్ చేసి అందరినీ టిఫిన్ చేయమని నేను టిఫిన్ చేసి సెట్లోకి వెళ్ళిపోయానండి. వెళ్ళిన తర్వాత 10 గంటలకి ఒక ఆయన వచ్చాడు. వచ్చి సాగర్ గారు ఇక్కడ రేలంగి నరసింహారావు అంటే ఎవరు అని అడిగాడండి. కంగారు పడ్డాడు ఆయన ఫ్లోర్ ఇన్ఛార్జ్ అండి ఆయన. నరసింహారావు తెలియదు కదా, ఫస్ట్ టైం ఇండస్ట్రీకి వచ్చాడు, తప్పు చేసి ఉంటాడని. ఏం జరిగింది అన్నాడు. ముందు ఎవరో చెప్పండి చెప్తాను. నరసింహారావు ఇట్రావా బాబు, ఇట్రా, ఏదో పిలుస్తాను, మీకు ఇది ఒక పోస్ట్ వచ్చిందండి అని ఇచ్చాడు. పోస్ట్ రావడం ఏంటండి,
నేను ఇప్పుడే కదా మా నాన్నగారికి పోస్ట్ చేసింది, అప్పుడే వచ్చేసిందా? reply వచ్చేసిందా? నాకు ఇచ్చాడు, చూసుకున్నాను. నేను రాసిన ఉత్తరమే. సాగర్ గారు ఇదేంటి సార్, నేను రాసిన ఉత్తరం నాకే వచ్చేసింది అని. ఎక్కడ వేసారు? ఇది ఆ పోస్ట్ అవ్వాలి పిచ్చినా కూడా, అది సెంటర్, అది రియల్ డబ్బా కాదు అది. సెట్ లో ఆ స్ట్రీట్ సెట్ లో పోస్ట్ డబ్బా వేసారు, నాకు తెలీదు. రియల్ పోస్ట్ డబ్బా అనుకుని వేసారు. అంత జీరో నాలెడ్జ్ తోటి స్టార్ట్ అయ్యారండి. నేను ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ. అంత జీరో నాలెడ్జ్ తోటి స్టార్ట్ అయ్యారు. అంటే నాటకాలు వేసినప్పటికీ కూడా ఇది తెలియలేదు నాకు. సెట్ ఏది, ఇంకోటి ఒరిజినల్ ఏది తెలియదు, ఒరిజినల్ ఏది అని. ఇది అయిపోయిన తర్వాత, పిక్చర్ అయిపోయిన తర్వాత ఖాళీ అయిపోయానండి. గురువుగారు డైరెక్టర్ అవ్వలేదు. అయితే రోజు గురువుగారు ఇంటికి వెళ్ళేవాళ్ళం, వచ్చేవాళ్ళం. తాత మనం స్క్రిప్ట్ చక్కగా వినిపించేవారు మా అందరికీ. అక్కడ 10 మంది ఉండేవాళ్ళం, గ్యాదర్ అయ్యేవాళ్ళం. ఓ రోజు పాండి బజార్లో తిరుగుతూ ఉంటే ఆ సినిమాకి పనిచేసిన కాస్ట్యూమ్ అసిస్టెంట్ గోపాలకృష్ణ గారు, ఆయన కల్పించాడు. ఏమంటే రేలంగ్ గారు, ఏంటి ఏ సినిమా చేస్తున్నారు? ఏమీ లేదు సార్. అంటే మన సినిమా అయిన తర్వాత ఏమి లేదా? ఏమి లేదు, ఇంకా గురువు గారు డైరెక్టర్ అవ్వలేదు కదా. అలాగా సార్, ఇప్పుడు పని ఏంటి మీకు? అని. ఏం లేదు, రండి ఒకసారి అని ఎంఎస్ రెడ్డి గారు ఆఫీస్ తీసుకెళ్ళి అక్కడ అసోసియేట్ అంజుబాబు ఆయనకు పరిచయం చేసి, పాలకొల్లు అండి డాక్టర్ గారు అబ్బాయి, కాబట్టి కొంచెం మీరు దయచేసి ఏదన్నా అవకాశం ఇవ్వండి సార్, ఖాళీ అయిపోయాడు. అది ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పేరాల సుబ్రహ్మణ్యం పనిచేస్తున్నాడు అప్పటికి. పేరాల గారు తర్వాత అది మానేశాడు ఆయన, ఎందుకో అక్కడ పోస్ట్ ఖాళీగా ఉంది. సార్ నన్ను అంజుబాబు గారు లోపలికి తీసుకెళ్ళి, ఏమండి కుర్రోడు మహమ్మద్ బిన్ దుగ్గులకు పనిచేశాడట, మనం పెట్టుకుందామండి. అలాగా, ఒకే సినిమా పనిచేసావు? అవును సార్. జీతం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అన్నాడండి ఎంఎస్ రెడ్డి గారు. ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాను సార్, నాకు ఐడియా లేదు కదా సార్, అది ఇది అని. జీతం ఇవ్వను, ఎందుకంటే ఒక సినిమాయే పనిచేసాను, ఇంకా అనుభవం రావాలి. జీతం ఇవ్వను, మరి నీకు ఇష్టమైన పని చేస్తాను సార్, నాకు ఇంటి దగ్గర డబ్బులు వస్తున్నాయి సార్, నేను పనిచేస్తాను సార్ అని పనిచేయడం చేరాను. ఆయన దగ్గర గొప్ప విశేషం ఏంటంటే ఎంఎస్ రెడ్డి గారి దగ్గర సార్ నెలాఖరికి శాలరీలు ఇచ్చేస్తాడు సార్. 30వ తారీఖు 31వ తారీఖు ఇచ్చే వాళ్ళందరికీ 30 అందరికీ కవర్లో పెట్టి కొత్త నోట్లు తీసుకొస్తాడు సార్. 28, 29వ తారీఖు వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి కొత్త నోట్లు వీడి కోసం పెడతారు. అన్ని కవర్స్ లో పెట్టి ఎవరెవరు ఎంత శాలరీ పెట్టేసి వెళ్ళేటప్పుడు ఆయన చేతుల మీదుగా ఇస్తాడండి అందరికి. 30th అయితే 30th, 31st అయితే 31st. గొప్ప ప్రిన్సిపల్ అండి ఆయన దగ్గర, చాలా గొప్ప ప్రిన్సిపల్. ఆ నెల అయింది నేను జాయిన్ అయ్యి, ఆ నెలలో మా అసోసియేట్ని పిలిచాడు, ఇచ్చాడు, అయిపోయింది, వెళ్ళొస్తాం సార్ అది ఇది అన్నాను. బయటకు వచ్చా. కృష్ణమూర్తి గారు అని ప్రొడక్షన్ మేనేజర్ వచ్చి నన్ను సార్ పిలుస్తున్నారు అన్నారు ఎంఎస్ రెడ్డి గారు. వెళ్ళాను. సార్ ఏంటి సార్, నీకు జీతం లేదు కదా అన్న. నేను అడగలేదు కదా సార్ అన్నారు. అడిగేవా? అడగలేదని నేను అడగలేదు. నీకు జీతం లేదు కదా అన్నాను. అవును లేదు సార్, ఇదిగో తీసుకో ఈ కవరు. సార్ నాకు జీతం లేదు కదా సార్. కాదయ్యా, దాంట్లో 50 రూపాయలు ఉంది, నీకు బస్ ఖర్చులు అవుతాయి కదా రోజు రావడానికి, తీసుకో 50 రూపాయలు అన్నాడు. పక్క విధే సార్, నాకు వాకింగ్కి ఎక్కువ, సైకిల్కి తక్కువ అండి అన్నాను. పిచ్చోళ్ళే ఉన్నావా, సినిమా ఫీల్డ్ సంపాదిస్తావా నువ్వు, తీసుకెళ్ళి 50 రూపాయలు. అలా క్రెడిట్ స్టార్ట్ అయిందండి 50 రూపాయలతో. ఎంఎస్ రెడ్డి గారు